నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రతి వార్త కూడా సంచలనం అవుతోంది. మొదట ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా ఈ యాప్స్ని ప్రమోట్ చేశారు అని చెప్పినటువంటి పోలీసులు కావచ్చు, వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఆ తదనంతరం కూడా ఇంచుమించు స్టార్ హీరోల వరకు కూడా పాకుతోంది. అసలు ఏం జరుగుతోంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, అలాగే వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, విజయ్ దేవరకొండ, రానా అండ్ ప్రకాష్ రాజ్ ఆల్రెడీ ముగ్గురు కూడా వివరణ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఐ థింక్ అది బెట్టింగ్ యాప్ కాదు, అంటే ప్రజల్ని ముఖ్యంగా యూత్ను తప్పుదోవ పట్టించే యాప్ మాత్రం కాదు. అది ఆల్రెడీ చేసింది ఎన్నాళ్ళ క్రితం చేసాం మేము, అదొక ఎత్తు అయితే ఇది స్కిల్స్ డెవలప్ చేసేటువంటి యాడ్. అది అంటే మేధో ఆధారిత యాడ్ అని ఏదో సంథింగ్ ఒక వెరైటీ పదం పెట్టి చెప్తున్నారు వాళ్ళు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే రానా కానీ, విజయ్ దేవరకొండ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, అంటే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సెలబ్రిటీ హోదా ఉంటే వాళ్ళు సినిమా యాక్టర్లే అయి ఉండాలని లేదండి. ఎవరైనా కానీ వాళ్ళకి కొంత ఫాలోయింగ్ ఉంది మార్కెట్లో అని తెలిస్తే మార్కెటింగ్ ఏజెన్సీలకి వాళ్ళు అప్రోచ్ అయిపోయి దీన్ని ఎండార్స్ చేయండి అని అడుగుతున్నారు. మొదట వాళ్ళు గుర్తిస్తున్నారు వీళ్ళని, మీకు విపరీతమైన ఆదరణ ఉంది, మీకు విపరీతమైనటువంటి ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. చెప్పగానే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఆ ఓపెనింగ్ డైలాగ్కి. అక్కడి నుంచి వాళ్ళు ఒక ఏదో ప్రోడక్ట్ చెప్తున్నారు, అది కూడా టెక్నికల్ సైడ్ వెళ్ళిపోయి యాప్స్ గురించి చెప్తున్నారు. దీన్ని ప్రమోట్ చేయండి, దానికి మేము ఏదో తృణమో పణమో ఇచ్చుకుంటామన్న పద్ధతిలో మొదలవుతోంది. ఇలా మార్కెటింగ్ అనేది మనం గతంలో చూసిన మోడల్లో లేదు. ఇప్పుడు దాని షేప్ మారిపోయి పర్సనల్ ఏరియాకి వెళ్ళిపోయి అడుగుతున్నారు. దాంతో కొంతమంది టెంప్ట్ అవుతున్నారు, దానికి డబ్బులు ఇస్తున్నారు. నన్ను ఒక ఆవిడ చెప్పారు పోలీస్ స్టేషన్లో ₹1,00,000తో మొదలైంది ఇది అని. అలా మొదలవుతోంది. ఇలా మొదలవుతున్నటువంటి సందర్భంలోనే కొంతమంది దీనిలో పెద్ద ప్రమాదం ఏముంది అనుకునే ఎండార్స్ చేస్తున్నారు. చేసిన తర్వాత కానీ తెలియట్లేదు ఏమిటి, దేనికి చేస్తున్నారు వీళ్ళు అని, దాని పర్పస్ ఏమిటి అంటే మొదట చెప్పేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంటా, లేకపోతే మరొకటా, లేకపోతే వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందింపజేసేది ఏదో క్విజో పాడో ఏదో ఉంటుంది అక్కడ. కానీ దాని వెనకాల వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే డబ్బులు జనరేట్ కావాలంటే ఏదో ఒకటి జరగాలి, అక్కడ ఒక యాక్టివిటీ జరగాలి. ఆ యాక్టివిటీ ఏమిటి, అంత లోతుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, అవేర్నెస్ లేదు. గతంలో మనకు ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్, అంటే జనరల్గా కూల్ డ్రింక్ యాడ్స్ అన్నీ కూడా సినిమా వాళ్ళు ఎండార్స్ చేస్తుంటారు. ఈ చేస్తున్న సందర్భంలో ఈ కూల్ డ్రింక్స్లో రసాయన వ్యర్థాలు ఉంటున్నాయి అని చెప్పి ఆ మధ్య ఒక వార్త వచ్చింది. చాలా సెన్సేషన్ అయింది. అది కూడా వచ్చిన సందర్భంగా కొంతమంది ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళి ఆ ల్యాబ్కి వెళ్ళి అవన్నీ టెస్ట్ చేసి వాళ్ళతో పాటు తిరిగి ఆ వీడియో మళ్ళీ ప్రమోట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఒకప్పుడు అంటే వీళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఆ ప్రమోట్ చేయటం వలన జరుగుతున్న ప్రమాదం ఏంటి అనేది ఈ మధ్య కాలంలో సీరియస్గా పట్టించుకుంటున్నారు, కానీ గతంలో లేదు. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు బర్క్లీ సిగరెట్లకి అప్పట్లో యాడ్లు చేసేవాడు. అంటే సిగరెట్ పట్టుకొని ఫోటో దిగేవాడు. ఎన్టీ రామారావు గారు చేశారు. పేపర్లో యాడ్స్ వచ్చేవి. అంటే స్మోకింగ్ అనేది తప్పు, వాటిని మీరు ఎండార్స్ చేయటం ఏమిటి అని ఉండొచ్చు అప్పుడు. కానీ అది లేదు, అది లేని టైంలో నడిచిపోయింది. ఈ హెచ్చరికలు ఏం లేవు అప్పట్లో. ఈ అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ అంటే జనాలు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఈ మొరపెట్టుకోవటం మొదలైన తర్వాత అసలు దీన్ని ఎలా ప్రమోట్ అవుతున్నాయి ఇవి ఎలా తెలుస్తోంది అందరికీ అంటే రకరకాలుగా జరుగుతోంది. ఇది ఇప్పుడు ప్రకాష్ రాజు వీళ్ళు చెప్పినట్టుగా అది మేము ఇలా అనుకోలేదు, లేదు ఇలా పరిణమిస్తుంది అనుకోలేదు అని చెప్పినప్పటికీ చాలా సందర్భాల్లో ఇంకొక పద్ధతిలో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకు ఫేస్బుక్లోను వాటిలోనూ ఫేక్ అకౌంట్స్ వచ్చేస్తున్నాయి చాలామందికి. అవునండి, అవును. అంటే వాడికి కొంచెం పాపులారిటీ ఉంది, వాడికి ఫాలోయింగ్ ఉంది అనుకుంటే కనుక ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కొంతమంది కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత మెసేజ్లు వస్తాయి, నాకు డబ్బులు పంపించండి
చిన్న అవసరం ఉంది అని. అవును. అతని మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ కొద్ది కొంతమంది పంపించేవాళ్ళు పంపిస్తారు, ఆ తర్వాత అది ఫేక్ అని తేలుతుంది. ఇదే పద్ధతిలో కొన్ని చోట్ల బాడీ డబుల్ లాగా డబుల్ అకౌంట్స్ వెళ్ళిపోయి దాని తాలూకా ఇమేజెస్ తీసుకెళ్ళి ఇంకెక్కడో ప్రమోట్ చేసి అలా కూడా కొంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఆ తరహా బాధితులు కూడా ఉన్నారు దీనిలో, ఈ సెలబ్రిటీస్ లిస్టులో. మంచు లక్ష్మి గారు కూడా ఉన్నారు దీనిలో. అవునవునండి, ఇందులో చాలా మంది ఉన్నారు. మంచు లక్ష్మి గారు ఉన్నారు, అలాగే ప్రకాష్ రాజు, వీళ్ళందరి పేర్లు ఎలాగో మీరు చెప్పారు. అలాగే టీవీ యాంకర్లు ఉన్నారు, వీళ్ళందరూ. శ్రీముఖి ఉంది. అవును, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అదే సమాజం మీద వాళ్ళు ప్రభావం వేయగలరు, చూపించేవాళ్ళు. అవును. ప్రభావం చూపించే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక ఆయన ఏదో ఆయనకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని ఎక్కడో రాస్తూ ఉంటాడు, ఇన్స్టాలోనో లేకపోతే మరో చోట ఫేస్బుక్లోనో. అవును. వాళ్ళని కూడా అప్రోచ్ అయిపోతున్నారు ఈ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు. అప్రోచ్ అయిపోయి మీరు చాలా అద్భుతంగా రాస్తున్నారండి, మీ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, మేము కూడా చాలా ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాం, ఇలా మొదలవుతుంది. మొదలయ్యి నెమ్మదిగా వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఇంత కష్టపడి రాస్తున్నారు, దానికేం రెమ్యూనరేటివ్ కాదు అది, సో మేము ఒక చిన్న ఇది పెడతాం మీకు లింకు, దాన్ని మీరు దాంతో చెప్పండి, మీరు రాసే దాంతో పాటు దీన్ని లింక్ చేయండి చాలు, దానికి మేమేదో అని చెప్పి మొదలు పెడతారు. అలా మొదలవుతున్నారు వీళ్ళందరూ. చాలామంది చాలా ఇన్నోసెంట్గా వాళ్ళని లాగుతున్నారు. ఇది వాళ్ళంతటి వాళ్ళు రావటం అనేది ఒక గొడవ, కానీ ఇలా లాక్కు రావడానికి చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి అనే విషయం కూడా గమనించాలి సార్. అంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఇండివిజువల్గా టచ్ చేయడం అని, అలాగే మీరు ఒక సెలబ్రిటీ స్థాయి అండి, మీరు అలాగా ఇలాగా, అందుకని మిమ్మల్ని మేము మా యాడ్లో తీసుకుంటున్నాం పిక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పిఆర్ టీం ఉంటుంది ఇప్పటి రోజుల్లో చూస్తే కనుక, ఈ పాపులారిటీ వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో ప్రాబ్లం అంతా పిఆర్ టీంతో వస్తుందంటారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ సరిగ్గా చేయట్లేదా, లేకపోతే ఎట్లా? అంటే సెలబ్రిటీస్ ఇప్పుడు రానా ఉన్నాడు, లేకపోతే ప్రకాష్ రాజ్ ఉన్నాడు, వీళ్ళకి ఆ పిఆర్ వ్యవహారం ఉండొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళు వెరిఫై చేయాలి. అదే అంటున్నాను నేను. ఆ వెరిఫికేషన్ ప్రాపర్గా ఉండదు, ఎందుకంటే వీళ్ళు చాలా సబ్మిసివ్గా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఇది ప్రజా ప్రయోజనార్థం అన్న పద్ధతిలో వెళుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా సరే కానీ అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి కేసులు పెట్టడం ద్వారా జరిగేది ఏంటంటే, వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు. అలర్ట్గా ఉండి దాని మీద నిజానికి ఒక ఏజెన్సీ పెట్టచ్చు, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది దీనిలో. మీ దగ్గరికి ఎవరైనా ఎండార్స్ చేయమని వచ్చినప్పుడు మీరు రెఫర్ చేసి వారి అనుమతితో చేయాలి అనే లాంటిది ఏదైనా పెడితే, అంటే మీరు కేసులు పెట్టేస్తున్నారు కదా స్ట్రైట్ అవే. ఇంకా అనుమతి ఉంది సార్, ఎండార్స్ చేసినప్పుడు ఆల్రెడీ అలా కాదు, నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఒక ఏజెన్సీ పెట్టి, ఓకే అండి, ఓకే, మీ దగ్గరికి ఎవరైనా ఎండార్స్ చేయమని వస్తే మీరు రెఫర్ చేయండి, వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మీరు చేయండి అనే వ్యవస్థ ఏదైనా పెట్టచ్చు కదా మీరు, ఒక సెల్లు. ఓకే సార్, ఇక్కడ నైతికత అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఇప్పుడు లక్షల కోట్లు తీసుకుని ఎండార్స్మెంట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ రానా ఉన్నాడు సార్, లేకపోతే విజయ్ దేవరకొండ ఉన్నాడు, వాళ్ళు పర్సనల్గా కూడా చెక్ చేసుకుని ఏంట్రా ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఉండదంటారా వీళ్ళకి? అంటే సెలబ్రిటీ హోదా వస్తే కొంచెం అంటే మనం చెప్తే 10 మంది వింటారు అనేది అర్థమైనప్పుడు ఓకే చేసేస్తారా? అంటే ఏదైనా ఇప్పుడు చాలా యాడ్లు చేస్తున్నారు కదా, దానిలో పెద్ద ప్రమాదం ఏముంది? మనం జస్ట్ ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంప్ చేస్తున్నాం. ఎందుకు సార్, సూపర్ స్టార్ మహేష్ బాబుకే తప్పలేదు, విజయవాడ అవును దానికి ఏదో ఒక రియల్ ఎస్టేట్ దానికి చేశాడు, ఏమైంది? అదేమో చాలా మంది ఉన్నారు, ఆఫ్ కోర్స్ అంటే చాలా మంది, కె విశ్వనాథ్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు ప్రమోట్ చేసిన వెంచర్లు ఏమైనాయి? అవునండి, ఆ వెంచర్లు అవి కూడా గందరగోళం అయినాయి కదా. వాళ్ళని చూసి వాళ్ళు చెప్పిన వాళ్ళ చుట్టూ ఉన్న ఆ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వీళ్ళ రోల్ ఏం లేదంటే వెరిఫికేషన్ అనే దగ్గర చాలా సందర్భాల్లో మభ్యపెట్టి ముగ్గులోకి దించటమే ఉంటుందండి. అంతే. మేము మీ దగ్గరికి ఎందుకు వస్తామని మొదలు పెడతారు. ఓకే, మీరింత అని మాత్రమే కాదు, దీని స్థాయి, ఈ ప్రోడక్టో లేకపోతే ఈ వెంచరో, మీరు దేన్నైతే ప్రమోట్ చేస్తున్నారో దాని స్థాయి ఏమిటి, ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరగాలి. ఆ పవిత్రం ఏంటో తర్వాత తెలుస్తుంది.
అనేది అలా దింపుతారు. దింపిన తర్వాత ప్రపంచం ఏమైపోతుంది అనేది వేరే గొడవ. అందుకని నేనేమంటా, ఇది ఒకటే కాదు, ఆన్లైన్లో యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి దారుణాలు. ఈ యాప్స్ అన్నిటి మీద ఒక అబ్జర్వేషన్ ఉంది ఆల్రెడీ, స్టేట్ అబ్జర్వేషన్ ఉంది, యాప్ మూమెంట్స్ మీద అబ్జర్వేషన్ ఉంది. అంటే యాప్ల ద్వారా ఇండివిజువల్ అంటే ఫోన్ నెంబర్తో రిలేట్ అయి ఉంటాయి ఇవన్నీ. అవును, అంతే కదా. ఏ ఫోన్ నెంబర్ ఏ యాప్స్ ద్వారా ఏ యాక్టివిటీ చేస్తుంది అనేది ఒక చోట రికార్డ్ అవుతోంది, ఒక చక్షు గమనిస్తుంది అంటారు. గమనిస్తోంది, ఆల్రెడీ నడుస్తుంది. అవునండి. తద్వారా ఏంటంటే ఆ నెంబర్ కొడితే వాడి టోటల్ వాడి చరిత్ర కొంతవరకు దానిలో వచ్చేస్తుంది. అంటే త్రూ యాప్ మూమెంట్ వీడు హ్యాబిట్స్ ఏమిటి, బిహేవియర్ ఏమిటి, వీడు డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వీడికి ఏ ఇష్టాలు ఎక్కువ, ఏమి కొంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఈ మనిషి ఏమిటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో మన అందరం ఫోన్ నెంబర్ల చాటును బతుకుతున్నాం. అవును, గతంలో కూడా అన్నారు మీరు. అవును. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ పద్ధతిలో మీరు యాప్ మీద ఇంత ఇది పెడుతున్నారు కాబట్టి, యాప్ మూమెంట్ మీద వీటి తాలూకా జననం ఏమిటి అనేది కూడా మీరు ట్రేస్ చేసి మీ దగ్గర ఒక రికార్డ్ పెట్టుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వమనండి. ఓకే, అది మీరు చెప్పింది గవర్నమెంట్ వరకు ఒక వ్యవస్థ అది చేయాలి. అది చేయకుండా మీరు కేసులు పెట్టేస్తామంటే అలాగా. ఓకే, మరి వీళ్ళ వైపు నుంచి ఏం చెప్తారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెలబ్రిటీ అంటే ఆటోమేటిక్గా బెల్లం చుట్టూ వేయగల ఖచ్చితంగా వస్తారు అంటే వీళ్ళు ఏం తీసుకోగలరు? ఏం జాగ్రత్త తీసుకుంటారు? వాళ్ళ పరిధిలో వాళ్ళు బెటర్ అనుకుంటే ఎండార్స్ చేస్తారండి. బెటర్ అనుకున్నామనే చెప్తున్నారు. తప్పేం లేదంటారు ఇందులో. అవతల నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రమాదం ఏం లేదు, సాధ్యమైనంత వరకు వాళ్ళు సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఏది పడితే చేసేస్తే ఎలా సార్? మీకు చేసేటప్పుడు ఉండదండి, అది ఎండార్స్ అయ్యేటప్పుడు కూడా ఉండదు. కొంతకాలం పోయిన తర్వాత తేడా కొడుతుంది, ఏదో రూపంలో తేడా కొట్టి. ఇప్పుడు రకరకాలు వచ్చినాయి ఆ మధ్య, వన్ కార్డ్ వన్ నేషన్ ఇలాంటి అనేక స్కీములు ఇవి వస్తాయి. అవునండి. ఇవి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని షోరూమ్స్, కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ ఇలాంటివి వెళ్ళి సెలబ్రిటీస్ ఇనాగ్రేట్ చేస్తూ ఉంటారు. ఓ సినిమా యాక్టర్ని పిలుస్తారు, వాళ్ళు ఏదో ఆ రోజు కాల్ షీటు దాని మీద ఏదో కొంత డబ్బులు వేసుకుని వెళ్తారు, వెళ్ళి ఓపెన్ చేసి వస్తారు. అక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ను వీళ్ళు ఎండార్స్ చేసినట్టుగా ప్రపంచం అనుకుంటుంది. అనుకుని మీరు ఇవ్వాలి ఈ డబ్బులు అంటే ఏంటి పరిస్థితి? కనుక జనరల్గా వీళ్ళు సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే నేననేది ఏంటంటే, వీళ్ళ పరిధిలో వీళ్ళు చేస్తారు. వీళ్ళకి ఒక పరిధి ఉంటుంది కదా, జనరల్గా ఇండివిజువల్కి ఉండేటువంటి అదే నేను అంటున్నా, ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని గుర్తించి మీరు స్ట్రైట్గా, ఇప్పుడు ఇది ఒకటే కాదుగా జరుగుతోంది, ఈ స్కామ్స్ ఈ ఎండార్స్మెంట్సే కాదు, ఆన్లైన్లో జరుగుతున్న వికృతాలు చాలా ఉన్నాయి. లోన్ యాప్స్ అండ్ చీటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. కరెక్టే. అది కాబట్టి వీటి మీద మీరు ఇన్ టోటల్ దృష్టి పెట్టి అసలు ఆన్లైన్లో జరుగుతున్నటువంటి దారుణాలు, దానికి సంబంధించి మీరు ఒక సెల్ పెట్టండి. ఎక్కువైపోతున్నాయి కూడా, ఖచ్చితంగా పెట్టాలి. అవును. పరిస్థితి ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అయితే అది షో అయిపోయిన తర్వాత, వెరీ ఫస్ట్ షో అంటే పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ అర్ధరాత్రి షో వేసినా అది షో కంప్లీట్ అయిన 1 hour లోపల అది ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అపీర్ అవుతుంది సినిమా కదా. చూస్తున్నాం కదా ఆల్రెడీ. అది డౌన్లోడ్ అయిపోయి తెల్లారేసరికి కొన్ని వేల మందికి అది సర్క్యులేట్ అవుతుంది. మీరు చెప్పిన టెక్నాలజీ గుప్పెట్లో ఉన్నాం సార్. అంచేత మీరు ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి, క్రైమ్స్ అక్కడ. మీరేదో సైబర్ క్రైమ్ అని ఒక విభాగం పెట్టేశాము, దానికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టేశాము అంటే కుదరదు. ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయి, ప్రలోభాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కట్టడి చేయటానికి ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవటానికి, మాకు ఇలాంటి ప్రతిపాదన వచ్చింది, మమ్మల్ని అడుగు ముందు వేయమంటారా ఆపేయమంటారా అని అడగటానికి ఒక ఏజెన్సీ ఉండాలి కదా అక్కడ. మీరు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో దీనికి మీద కూడా అంత ఉత్సాహం చూపించండి, సొల్యూషన్ తీసుకు. రెండోది, ఇప్పుడు ఏదో వీళ్ళు క్రైమ్ చేస్తారని చెప్పి గబాబా వీళ్ళని మార్కెట్లోకి వదిలేసి పేర్లు, ఇప్పుడు ఆ మధ్య డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎవరో ప్రొడ్యూసరు, ఒక చౌదరి అనేటువంటి ప్రొడ్యూసరు డ్రగ్స్ వ్యవహారంలో ఆయన ఫోన్ దొరికింది అన్నారు. ఆయన కాల్ డేటాలో అంటే ఆయనకి వచ్చినటువంటి కాల్స్ అన్ని ఎవరెవరు చేశారో ఆ లిస్ట్ అంతా మీడియాలోకి వచ్చేసింది. అది స్క్రాల్ అయిపోయింది. ఏమైపోవాలి, వాళ్ళు రకరకాల పనుల మీద చేసి ఉండొచ్చు. అందులో కొంతమంది యాక్ట్రసెస్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ
అతను చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్టులో ఒక డబ్బులు రావాల్సి ఉండి ఫోన్ చేసి ఉండొచ్చు. ఉండొచ్చు, అంతే రకరకాల కారణాలు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో వీళ్ళ పేరు కూడా డిస్ప్లే అయిపోతే ఏమైపోవాలి వాళ్ళ జీవితాలు. అందుకని మార్కెట్లో పెట్టడం, ప్రైవసీకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. పెట్టే ముందు ఆలోచించి అలాంటి చర్యలు అంటే వాళ్ళని పిలిచి మాట్లాడండి, మీరు పిలిచి మాట్లాడండి, వాళ్ళకి ఎక్కడ తప్పు జరిగిందో వెరిఫై చేయండి. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కదా మీకు అర్థమవుతోంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీరు దృష్టి పెట్టారు కాబట్టి ఇంతమంది ఎంటర్ అవుతున్నారు దీనిలో తెలుసుకోవాలి. అంతే కదా సార్. ఇప్పుడు యూట్యూబ్లో పాపులర్ అయిపోతారు ఒకళ్ళు, వెంటనే ఒక 7-8 ఏజెన్సీల వాళ్ళని అప్రోచ్ అయిపోతారు. మనకి ఇన్కమ్ వస్తుంది కదా అనుకుని వాళ్ళు గబుక్కుని ఎంటర్ అవుతారు దానిలోకి. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఉంటాయి కదా న్యాచురల్గా. వాళ్ళు ఎంటర్ అయిపోగానే వీటి వెంట ఎప్పుడైతే ఆ డబ్బులు వీడి దగ్గరికి వచ్చి వీడు ఎంటర్టైన్ అయ్యాడో, అవి అయిపోయే లోపు పోలీసులు వచ్చి ఇంటి ముందు నిలబడితే ఏమైపోవాలి జీవితం. ఓకే అండి. అందుకని ఎవరైనా సరే ఏ రకమైన ఎండార్స్మెంట్, ఆన్లైన్ ఎండార్స్మెంట్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళని అప్రోచ్ అవ్వండి అంటే వచ్చి అప్రోచ్ అవుతారు. మీరు ఓకే చెప్తే వాడు చేస్తాడు. చేసినప్పుడు ఏంటంటే టోటల్గా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అవును, విషయం అంతా అంతే కదా. సో ఇది జరుగుతోంది, ఇంత భారీ ఎత్తున జరుగుతోంది అనేది. ఇప్పుడు రకరకాల యాప్స్ వస్తున్నాయి. వాడు ఎంటర్ అయిపోయి మీరు ఏది కావాలంటే అది ఇంటికి సరఫరా చేస్తాం అంటాడు. ఈ జొమాటో లాంటివే అనుకుని, ఈ సర్వీసెస్ కూడా ఉన్నాయి అనుకుని కొంతమంది అప్రోచ్ అవుతారు. అవును, ఆబ్వియస్లీ. ఇప్పుడు కరోనా లాక్డౌన్ టైంలో ఈ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొంతమంది వచ్చేసి, కొంతమంది ఈ లిక్కర్ కావాలి అనుకుని దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సందర్భంలో అవును, మేము ఆన్లైన్ డెలివరీ చేస్తామని చెప్పి వీళ్ళు డబ్బులు వేసేసిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియనట్టుగా నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీడు సీరియస్గా గొడవ పడితే వీడి ప్రొఫైల్ తీసుకెళ్ళి, అంటే వీళ్ళ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అవునండి. ఇన్ని జరుగుతున్నాయి అక్కడ. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు దాని మీద ఏదో ఒక చిన్న డివిజన్ పెట్టాం, సైబర్ క్రైమ్ అంటే కుదరదు కదా. ఎస్ సార్. సో మీరు కూడా విస్తృత అవ్వండి, ప్రపంచానికి ఒక యాక్సెస్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి మీ దగ్గర వాళ్ళు చెప్పుకుంటారు, అయ్యా మాకు ఈ ప్రపోజల్ వచ్చింది, ఇలా చేయబోతున్నాం, చేయమంటారా వద్దంటారా అని మీ కంట్రోల్లోకి తీసుకోండి వ్యవస్థని. షూర్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.